నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా గుర్తుగా న్యూస్ ఛానల్కి స్వాగతం. ముందుగా న్యూస్ హైలైట్స్. మహానాడులో టీడీపీకి భారీగా విరాళాలు వెల్లువ. తొలి రోజు 12 కోట్ల వరకు విరాళాలు. 5 కోట్ల విరాళం ఇచ్చిన వేమిరెడ్డి దంపతులు. ₹1.5 కోటి విరాళం ఇచ్చిన ఎంపీ నాసా సతీష్. ₹1 కోటి విరాళం ఇచ్చిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ₹1 కోటి విరాళం ఇచ్చిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి. మహానాడు తొలి రోజు టీడీపీ అకౌంట్లోకి 485.81 కోట్లు. తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ మహానాడు వైభవంగా ప్రారంభమైంది. ఈసారి పొదుపు చర్యలో భాగంగా వర్చువల్ విధానం నిర్వహించారు. ప్రధాన కార్యక్రమం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించగా రాష్ట్ర వ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు వర్చువల్గా పాల్గొన్నారు. తొలి రోజు పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. అయితే ఈసారి కూడా టీడీపీకి సంబంధించి ఆదాయం, వ్యయ వివరాలు మహానాడు వేదికగా వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. టీడీపీ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? అమ్మో, అన్ని కోట్ల. పార్టీ ఆదాయం, ఖర్చులు వివరాలు ఇవే. మహానాడులో టీడీపీకి విరాళాలు వెల్లువ. తొలి రోజే విరాళాల వెల్లువ. టాప్ ప్లేస్ వార్దే. ముందుగా న్యూస్ హెడ్లైన్స్. తొలి రోజు ఒక్కరోజే 12 కోట్ల వరకు విరాళాలు. 5 కోట్లు విరాళం ఇచ్చిన వేమిరెడ్డి దంపతులు. ₹1.5 కోటి విరాళం ఇచ్చిన ఎంపీ సానా సతీష్. ₹1 కోటి విరాళం ఇచ్చిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ₹1 కోటి విరాళం ఇచ్చిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి. భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ గారు. టీడీపీ అకౌంట్లోకి 485.81 కోట్లు. తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ మహానాడు వైభవంగా ప్రారంభమైంది. ఈసారి పొదుపు చర్యల్లో భాగంగా వర్చువల్ విధానంలో నిర్వహించారు. ప్రధాన కార్యక్రమం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించగా రాష్ట్ర వ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు వర్చువల్గా పాల్గొన్నారు. తొలి రోజు పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. అయితే ఈసారి కూడా టీడీపీకి సంబంధించి ఆదాయం, వ్యయ వివరాలను మహానాడు వేదికగా వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు వర్చువల్గా పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీ పిలుపుతో పొదుపు చర్యల్లో భాగంగా తొలిసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాన కార్యక్రమం నిర్వహించగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1875 కస్టర్ల నుంచి రికార్డు స్థాయిలో 7.20 లక్షల మంది వర్చువల్గా హాజరయ్యారు. తొలి రోజు పార్టీ అధినేత చంద్రబాబు జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలనతో సభను ప్రారంభించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలకు సంతాపం తెలిపారు. అనంతరం పార్టీకి సంబంధించిన పలు కీలక తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈసారి గతంలో కంటే భిన్నంగా ప్రసంగాలు, తీర్మానాలు, ప్రతిపాదనలో తొలిసారి ఎమ్మెల్యే అయిన వారు సాధారణంగా కార్యకర్తలతో మాట్లాడించారు. ప్రతి ఏటలాగనే ఈసారి కూడా మహానాడు వేదికగా పార్టీ సీనియర్ నేత కొనగళ్ల నారాయణ టీడీపీ జమా ఖర్చుల్ని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రమాదాల్లో చనిపోతే బీమా అందేలా చూస్తామని కొనగళ్ల నారాయణ తెలిపారు. 2025-26లో మొత్తం 46.52 కోట్లు కార్యకర్తలకు బీమా కోసం ఖర్చు చేశామని ప్రకటించారు. 2025-26లో సభ్యత రుసుమును 1.62 కోట్లు వచ్చాయని, అలాగే పార్టీ విరాళాల రూపంలో 58.32 కోట్లు వచ్చాయన్నారు. అయితే వడ్డీ ఆధారంగా 29.10 కోట్లు రాగా ఇతర ఆదాయం 1.52 కోట్లతో పాటుగా ఇతరాలు కొంత కలిపి మొత్తం 90.64 కోట్ల రాబడి వచ్చిందన్నారు. ఇతర ఆదాయం 1.52 కోట్లతో పాటుగా ఇతరాలు కొంత కలిపి మొత్తం 90.64 కోట్ల రాబడి వచ్చిందన్నారు. ఇక ఖర్చుల ప్రచారానికి 16.52 కోట్లు, కార్మికుల సంక్షేమ బీమాకు 46.52 కోట్లు, మిగిలినవి కలిపి మొత్తం 74.25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇక మిగులు 16.39 కోట్లు కాగా 2026 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి తెలుగుదేశం పార్టీ జనరల్ ఫండ్ 485.81 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించారు. మహానాడు వేదికగా టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండా ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. స్త్రీశక్తి థీమ్తో మహానాడు నిర్వహిస్తున్న సమయంలో ఆయన కీలక ప్రకటన చేశారు. అంతేకాదు తొలి రోజు మహానాడుకు కార్యకర్తలు రికార్డు స్థాయిలో హాజరయ్యారు. 1875 కస్టర్లలో 7.28 లక్షల మంది పాల్గొన్నారు. రూజువీడ్ నియోజకవర్గానికి సంబంధించి
10 క్లస్టర్లలో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తే మొత్తం 1991 మంది హాజరయ్యారు. తొలి రోజు మహానాడులో మొత్తం 4 తీర్మానాలను ఆమోదించారు. అలాగే తొలి రోజు మొత్తం 12 కోట్ల వరకు విరాళాలు రాగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి దంపతులు ఏకంగా 5 కోట్లు విరాళంగా ఇచ్చారు. రాజ్యసభ ఎంపీ నాసా సతీష్ 1.5 కోట్లు ఇచ్చారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పెద్ద కోరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్లు కోటి చొప్పున విరాళం ఇచ్చారు.